వాక్య భాగంలోకి వెళ్దాం. మనము నిన్నటి దినాన ఉజ్జీవము అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం కదా. ఉజ్జీవము, రివైవల్. ఈ ఉజ్జీవం అనేది లేకపోతే ఈ రివైవల్ అనేది లేకపోతే ఈ మార్పు అనేది మన నుంచి మొదలవ్వాలి. ఎవరి నుంచి వాళ్ళకు మొదలైనప్పుడు అద్భుత కార్యాలు జరుగుతాయి. దేవాది దేవుడు దాని ద్వారా మనల్ని మండించడం మాత్రమే కాదు, కానీ ఎదురుగా ఉన్న వ్యక్తులను కూడా మండించడానికి, వారందరినీ రక్షణలోకి నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని మనం నిన్న దినాన చూసాం. పేతురు గారు చేసిన ప్రసంగం ద్వారా అపోస్తుల కార్యాల్లో కదండి. అయితే ఈ మార్పు, ఈ ఉజ్జీవం అనేది లేకపోతే ఈ మార్పు అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది? నిజమే, మన నుంచి మొదలవ్వాలి అని అనుకున్నాం. అయితే మనం నేర్చుకుంటున్నది కూడా అదే, మన నుంచే మొదలవ్వాలి. అయితే ఎప్పుడు మొదలవుతుంది, మన నుంచి ఎలా మొదలవుతుంది, ఎక్కడ మొదలవుతుంది అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేస్తే మరి మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. తెలిసిన విషయాలు అయినప్పటికీ జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 17 వచనాన్ని 17, 18, 19 వచనాలను చదువుతాను నేను. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 17 నుంచి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. ఎలా నా జీవితంలో ఒక మార్పు చోటు చేసుకుంటుంది, ఎలా నా జీవితము రివైవ్ చేయబడుతుంది, ఉజ్జీవింపబడుతుంది? దానికి మొదటి కారణము, మొదటి స్టెప్ ఏదై ఉండాలి అని మనం గ్రహించాలి. ఏం గ్రహించాలి? క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి అంటే నూతన సృష్టిగా మార్చబడిన వ్యక్తిలో సమస్తము క్రొత్తవవుతున్నాయి. క్రీస్తునందున్న వారిలో నూతన సృష్టిని చూస్తాము అని చెప్పేసి వాక్యము స్పష్టంగా తెలియచేస్తుంది. ఎవరైతే క్రీస్తునందున్నాడో ఆ వ్యక్తి నూతన సృష్టిగా మార్చబడతాడు. ఆ వ్యక్తిలో పాతవన్నీ గతించిపోతాయి, సమస్తమును కూడా నూతనమాయను, క్రొత్తవి అవుతాయి కదండి. ఇది మనము రెగ్యులర్గా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నేను క్రీస్తునందు ఉన్నాను, నేను నూతన సృష్టిగా మార్చబడ్డాను, నేను ఆయనను వెంబడిస్తున్నాను. కాబట్టి నా జీవితంలో పాతవి, గతము, గడిచిన కాలంలో లేకపోతే లోకంలో ఉన్నప్పుడు నేను ఏ పనులైతే చేశానో, ఏ క్రియలైతే చేశానో అవి ఇక నా జీవితంలో కనిపించకూడదు. ఈ వాక్యము నాకు అర్థం అయిపోవాలి, నా హృదయంలో ముద్రించుకోవాలి. నేను క్రీస్తునందున్న వాడిని అనే విషయము మనము ఖచ్చితంగా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే తప్ప మనము చేస్తున్న పనులలో మనము నూతన స్వభావము కలిగిన జీవితం జీవించలేం, నూతన సృష్టిగా మార్చబడలేం. మన జీవితాలలో ఎదురయ్యే ఈ పాత స్వభావాన్ని, పాతవి ఏవైతే జ్ఞాపకం వచ్చే ప్రయత్నం చేస్తున్నాయో, పాత వాటిని చేయడానికి ప్రయత్నం చేస్తున్నానో వాటిని చేయకుండా ఉండడానికి నేను నూతన సృష్టిని అనే విషయం నాకు జ్ఞాపకం ఉండాలి కదండి. అలాంటప్పుడు మాత్రమే నేను రివైవ్ చేయబడతాను. రోజుకి ప్రతిరోజు కూడా నూతన సృష్టిగా మార్చబడుతూ ఉండే అవకాశము ఉంది. మనకు తెలుసు, మంచి చెట్టు, మత్తయి సువార్తలో మనం ఆ విషయం చూస్తాము. మంచి చెట్టు మంచి ఫలాలను ఇస్తుంది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలను ఇస్తుంది. మంచి చెట్టు చెడ్డ ఫలాలను ఇవ్వదు, చెడ్డ చెట్టు మంచి ఫలాలను ఇవ్వదు కదా. మంచి చెట్టు మంచి ఫలాలే ఇస్తుంది. ఈ మంచి ఫలాలు రావడానికి లేకపోతే చెడ్డ ఫలాలు రావడానికి కారణం ఏంటి? అది మంచిదై ఉండాలి, లేకపోతే చెడ్డదై ఉండాలి. ఈ మంచిది చెడుదు అని ఎలా గ్రహిస్తాం మనము? దానికి ఉన్న రూట్ను బట్టి కదా, దాని వేరును బట్టి. దాని వేరు మంచిగా ఉంటే
అది మంచి ఫలాలను ఇస్తుంది. దాని వేరు చెడ్డదైతే అది చెడ్డ ఫలాలను ఇస్తుంది. సమస్య ఎక్కడొస్తుంది? అది దానిని తినే పండుని మనం తింటున్నప్పుడు చెడ్డదా మంచిదా అని మనం తెలుసుకోవడానికి దాన్ని టేస్ట్ చేసినప్పుడు ఇది చెడ్డ చెట్టు అని మనం ఎలా గ్రహిస్తామంటే దాని యొక్క రూటు సరిగా లేదంటే దాని యొక్క రూటు చెడ్డది కాబట్టి అది చెడ్డ ఫలాలను ఇస్తుంది. నిజమే, మనము క్రీస్తు వారిని అంగీకరించకముందు ప్రతి వ్యక్తి కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు లేకపోతే ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా అడామిక్ నేచర్ను కలిగి ఉంటాడు. ఆదాము స్వభావం. కీర్తనకారుడు అందుకే అని అంటాడు, నేను పాపంలోనే పుట్టాను, నా తల్లి నన్ను పాపంలోనే గర్భము ధరించింది. పుట్టిన ప్రతి వ్యక్తిలో ఆ రూట్ ఏదైతే ఉందో, ఆ వేరు ఏదైతే ఉందో అది పాపపు స్వభావము. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తిలో పాపపు స్వభావము బై బర్త్ వస్తుంది అన్న విషయము లేఖనాలు ఖచ్చితంగా తెలియజేస్తున్నాయి. ఆ రూటు పాపపు స్వభావం అయినప్పుడు పాపపు స్వభావం ఉన్న మనిషిలో నుంచి మంచి స్వభావం ఎలా వస్తుంది? మంచి ఫలాలు ఎలా వస్తాయి? మంచి జీవితం ఎలా వస్తుంది? స్వార్థము, ద్వేషము, అసూయ, కోపము కదా, ఈ లోకంలో ఉన్న ఆశలన్నీ కూడా ఖచ్చితంగా ఆ వ్యక్తిలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చి చేరతాయి. దానిని ఎవరూ కాదనలేరు. చిన్నప్పటి నుంచి అబద్ధాలు నేర్చుకోవడం, మోసం చేయడం. మనం 3వ అధ్యాయంలో ఏదైతే చూసామో ఆదికాండంలో ఆదాము అవ్వలు ఏ స్వభావాన్ని అయితే కలిగి ఉన్నారో ఈ స్వభావము ఖచ్చితంగా పుట్టిన బిడ్డలో నుంచి ఎదిగిన బిడ్డల వరకు కూడా మనం చూస్తూనే ఉంటాం. ఎదుటి వ్యక్తి మీద నిందలు మోపడం, తప్పు చేస్తే ఒప్పుకోకపోవడం, అబద్ధాలు చెప్పడం, ఇది అడామిక్ నేచర్. మన రూట్ అది మన రూట్ పాపపు స్వభావం. ఈ పాపపు స్వభావం నుంచి మంచి ఫలాలను ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తాం? మనం మంచి జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? ఖచ్చితంగా చేయలేం కదండి. అయితే దేవుని మహా కనికరం వలన, మహాకృప వలన మనలో ఆ బీజము పోయింది. ఆ రూట్ ఏదైతే ఉందో దేవుడు రూట్ను డీల్ చేయడానికి వచ్చారు. క్రీస్తు వారు ఎందుకు ఈ లోకంలోకి జన్మించాడు అని అంటే ఆ రూట్ను కట్ చేయడానికి, సంపూర్ణంగా రూట్ను తీసివేయడానికి, నాశనం చేయడానికి కదా, నూతన సృష్టిగా మార్చబడడానికి. ఈ విషయం మనకి 1 యోహానులో చూస్తాం కదా. 1 యోహాను 3వ అధ్యాయంలో 1 యోహాను 3వ అధ్యాయము 9వ వచనము, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతి జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కాదు. ఇది క్రీస్తువారును మనం అంగీకరించిన తర్వాత, ఆయన నామములో బ్యాప్టిజం తీసుకున్న తర్వాత, నేను పాపిని అని నేను గ్రహించి సత్యమును తెలుసుకున్న తర్వాత నాలో ఏ బీజం ఉంటుంది? ఇప్పుడు ఆదాము యొక్క స్వభావాన్ని కంప్లీట్గా తీసివేసి, ఆ రూట్ని తీసివేసి ఆయన తన బీజాన్ని మనలో పెట్టాడు కదా. దేవుని మూలముగా ఎవరైతే పుడతారో, ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో వారి జీవితంలో ఆయన బీజము. ఎవరు ఆయన బీజము? పరిశుద్ధాత్మదేవుడు. ఆయన బీజము, ఆయన సీడ్, దేవుని సీడ్ అది పరిశుద్ధాత్మదేవుడు. ఆ రూట్ని వేస్తున్నాడు ఇప్పుడు ఆయన మనకు కంప్లీట్గా. అందుకే కదా ఆయన యోహాను సువార్తలో ఒక చోట మనకు సువార్తలో చెప్తుంది కదా, గొడ్డలి వేరున పెట్టబడింది. వేరుతో సహా నరికివేయాలి, లేకపోతే ఫలాలు చెడ్డ వచ్చే అవకాశం ఉంది. మన జీవితాలలో ఏదైనా ఒక స్వభావము దేవునికి నచ్చనిది కనిపిస్తుంది అంటే దానిని వేరుతో పాటు డీల్ చేయాలి. దానిని నరికి పారేస్తే తప్ప ఆ ఫలాలు, ఆ చెడ్డ ఫలాలు మన జీవితాలలో నుంచి తీసివేసుకోలేం. క్రీస్తు వారు వచ్చింది కూడా అందుకే. మన స్వభావము, ఆదాము స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావాన్ని తీసివేయడానికి, ఆయన మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజమును పెట్టడానికి. ఇప్పుడు ఆయన బీజం నీలో, నాలో, మనలో ఉంది అన్నప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? ఆ వ్యక్తి ఏం చేస్తాడట? పాపము చేయడు, పాపము చేయజాలడు.
ఇది మనకు అర్థం కావాలి. మనము దినదినము జ్ఞాపకం చేసుకోవాల్సింది, నేను నూతన సృష్టిగా మార్చబడ్డాను, నాలో దేవుని బీజం ఉంది, నూతన సృష్టిగా మార్చబడ్డాను అని అంటే నాలో పాతవన్నీ గతించిపోయాయి. పాత స్వభావం నాలో నుంచి రాకూడదు. ఎందుకు? రూట్ డీల్ చేయబడింది కాబట్టి కదా. పాపపు స్వభావము డీల్ చేయబడింది అక్కడ. ఆయన బీజం ఉన్నప్పుడు పాపము చేయడానికి భయపడాలి. పాపము చేయజాలడు అంటే ఇంపాసిబుల్ అని అర్థం. దీనిని బట్టే అపవాది పిల్లలెవరో దేవుని పిల్లలెవరో మీకు అర్థమవుతుంది. దేనిని బట్టి? ఈ స్వభావం. ఏ స్వభావం? ఒక 2 విషయాలు అక్కడ రాయబడ్డాయి. దేనిని బట్టి? తన సహోదరుని నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. ఆయన రూట్ మనలో ఉండింది అంటే, ఆయన బీజము మనలో ఉండింది అని అంటే, ఈ 2 జరుగుతాయి ఒక వ్యక్తి జీవితంలో. నీతిని జరిగిస్తూ ఉండాలి, యథార్థంగా బ్రతకడం నేర్చుకోవాలి. వెంటనే రాదు, అది అభ్యాసం మీద వస్తుంది. ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ చేయాలంటే నాకు జ్ఞాపకం ఉండాలి నేను నూతన సృష్టిని అని, నాకు జ్ఞాపకం ఉండాలి ఆయన బీజము నాలో ఉంది అని. నేను చేస్తున్న ప్రతి పనిలో నీతిని జరిగించడానికి ప్రయత్నం చేయాలి, యథార్థంగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి, సత్యమునే పలకడానికి, సత్యమైన మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకొకటి ఏమంటున్నాడు? తన సహోదరుని ప్రేమించనివాడు. మనం అదే నేర్చుకుంటూ వస్తున్నాం కదా. మన ఎదుటి వ్యక్తిని ప్రేమించకపోతే, మనతో కనెక్ట్ అయి ఉన్న వారిని ప్రేమించకపోతే, వారిని సహించకపోతే, వారిని క్షమించకపోతే, వారు నాకంటే యోగ్యులు అని ఎంచుకోకపోతే, సమాధాన పడకపోతే ఏమని రాయబడింది అక్కడ? దేవుని సంబంధులు కారు. ఈ విషయము మనకు రోజు జ్ఞాపకం ఉంటున్నప్పుడు, ప్రతిరోజు జ్ఞాపకం ఉన్నప్పుడు నేను నూతన సృష్టిగా మార్చబడుతూ వెళ్తాను. పాతవన్నీ నా జీవితంలో గతించిపోవడానికి అవకాశం ఉంది. సమస్తము క్రొత్తవిగా చేయబడాలి. దేవునితో సమాధాన పడాలి. నేను ప్రతిరోజు వెళ్తున్న వారు ఎవరైతే నా జీవితంలోకి వస్తున్నారో, ఎవరితో అయితే నేను మాట్లాడుతున్నానో వారందరితో ప్రేమతో, సమాధానముతో మాట్లాడాలి, ప్రేమించాలి, క్షమించాలి. సమాధాన పడుతూ జీవిస్తున్నప్పుడు మనము దేవుని సంబంధులము. అప్పుడు మాత్రమే నా జీవితము వెలిగించబడినట్టుగా మనకు అర్థమవుతుంది. అప్పుడు మాత్రమే నేను ఇంకొకరిని వెలిగించగలను. నేను మండాలి, ఎదుటి వ్యక్తిని మండించాలి. నేను వెలుగులో ఉండాలి అనే విషయం, ఉన్నాను అనే విషయం నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు, వెలుగు సంబంధిగా జీవిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా చీకటిలో ఉన్న వారికి ఆ వెలుగు అర్థమవుతుంది. ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తున్నప్పుడు, క్షమిస్తున్నప్పుడు, సహిస్తున్నప్పుడు, భరిస్తున్నప్పుడు, సమాధాన పడుతున్నప్పుడు దాని వలన దేవుని సంబంధులము, దేవుని పిల్లలము ఖచ్చితంగా రాయబడింది కాదా? లేకపోతే, ఇది చేయకపోతే, సమాధాన పడకపోతే, క్షమించకపోతే, ప్రేమించకపోతే ఏమని రాయబడింది? దేవుని పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో దీని వలన తెలుస్తుంది. నాలో దేవుని సీడ్ ఉందా? దేవుని మూలముగా పుట్టాను అని అనుకున్నప్పుడు నాలో ఆయన బీజము నిలిచి ఉండాలి. నిలిచి ఉన్నప్పుడు నేను చేసే పనులలో మార్పు ఉంటుంది, నా ప్రవర్తనలో మార్పు ఉంటుంది, నా ప్రవర్తన మారుతుంది, నూతన స్వభావము నాలో కలుగుతుంది. మనం చేసే ప్రతి పని కూడా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, నేను నూతన సృష్టిని, క్రీస్తునందున్నాను, నేను పాతవి నా జీవితంలో గతించాయి అని జ్ఞాపకం చేసుకొని మనం ఆ దినాన్ని మొదలుపెట్టినప్పుడు మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో కూడా దేవుని మహిమార్థమై చేసే ప్రయత్నం చేస్తాం. ఆ విషయాన్ని పౌలు గారు కూడా ఒకసారి కొలస్సీయులకు రాసిన పత్రికలో ఒకసారి చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23, 24, 25 వచనాలు చదువుతాను.
ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదామని ఎరుగుదురు కనుక మీరేమి చేసిననో అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తుకు దాసులై ఉన్నారు. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును, పక్షపాతము ఉండదు. ఎంత ఖచ్చితంగా స్పష్టంగా రాయబడింది కదండి. మనం ఏది చేసినా ఎవరి నిమిత్తం చేయాలి? మనుషులను మెప్పించే ప్రయత్నం ఏ ఒక్కరము చేయకూడదు. క్రైస్తవులముగా, విశ్వాసులముగా మనుషుల నిమిత్తం చేయొద్దు. ఏది చేసినా తిన్నను త్రాగినను దేవుని మహిమార్థమై చేయమన్నాడు. అంటే ఆ చిన్న పనే దేవుని మహిమార్థమై చేయమంటున్నప్పుడు మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల ద్వారా, లేకపోతే మన జీవితంలో ఎదురయ్యే మనుషులకు మనల్ని మనము ఏ విధంగా కనపరుచుకోవాలి? క్రీస్తును ధరించుకున్న వారముగా కదా, నూతన స్వభావము కలిగిన వారము, ఆయన మహిమార్థమై, ప్రభువు మహిమార్థమై చేయండి. ప్రభువు నిమిత్తము చేసే ప్రయత్నం చేయండి. ఎందుకు? కండిషన్ ఉంది. ఇలా చేస్తే ఏమని రాయబడింది మొదట్లో? ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు కనుక. కండిషన్. కనుక ఏంటి? కనుక నాకు స్వాస్థ్యము అనుగ్రహించేది ప్రభువారు. ఆయన నుంచి నేను స్వాస్థ్యాన్ని పొందుకోవాలి కాబట్టి, నిత్యత్వము ఇచ్చేవాడు ఆయన కాబట్టి, నేను పరలోక రాజ్యం వెళ్ళాలి అని అంటే ఆయన కారణము కాబట్టి, ఆయన ఎదురుగా నేను పనులు చేస్తున్నాను, ఆయన ఎదుట నేను జీవిస్తున్నాను, ఆయన నిమిత్తము నా జీవితం ఉంది, ఆయన మహిమార్థమై నేను చేయాలి ఏ పని చేసినా. ఎందుకు? నిత్యత్వము నా హక్కు కాబట్టి, నిత్యత్వానికి నేను వెళ్ళాలి కాబట్టి, అందుకోసమే నేను పిలువబడ్డాను కాబట్టి, ఆ స్వాస్థ్యమును నేను పొందుకోవాలి కాబట్టి. ఇలా చేయకపోతే నిత్యత్వానికి అర్హులమవుతామా? ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఏది చేసినా మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు వ్యక్తిగతంగా ఇది మనము ఎవరంతకు వారము ఆలోచించి జీవించాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. ఈ చివరి దినాల్లో సరి చేసుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. ఈ చివరి దినాల్లో నేను నూతన సృష్టిని, నా జీవితంలో పాతవి గతించిపోయాయి. నేను ఇక మీదట ఏది చేసినా నా ప్రభువు నిమిత్తమే చేస్తాను. ఆయనను సంతోషపెట్టే పనులే చేస్తాను. నాకు కష్టమై ఉండొచ్చు, నాకు కష్టమే ఆ పనులు, అలా చేయడం నాకు కష్టమే కదా. ఎదుటివారిని ప్రేమించడం కష్టమే, క్షమించడము కష్టమే, సమాధానపడడం కష్టమే. ఎందుకు? అడామిక్ నేచర్ అనేది ఒకటి ఉంది కదా మనకి, మొదట్లో నుంచి మనం బై బర్త్ వచ్చింది కదా, దానిని వెంటనే తీసివేసుకోలేం. ఆ బీజము, ఆ సీడ్ వెంటనే వెళ్ళదు. కానీ ఖచ్చితంగా మనం చేయాల్సిన పని ఇది. కష్టమైనా ఖచ్చితంగా సమాధాన పడాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. క్రైస్తవులకి ప్రేమించాల్సిందే, క్షమించాల్సిందే, సమాధాన పడాల్సిందే. నిత్యత్వం ఇచ్చేవాడు ప్రభువు. ప్రభువును సంతోషపెట్టాలి, నేను క్రీస్తు వారిని సంతోషపెట్టాలి. నిత్యత్వానికి మార్గం చూపించిన వాడు ఆయన. నేను ఆ మార్గంలో పోయి నిలబడాలి అని అంటే, నిలబడినప్పుడు నన్ను చేపట్టుకొని ఆయన నడిపించాలి అని అంటే, మొట్టమొదటగా నేను చేయాల్సిన పనులు ఇవి. నూతన సృష్టి అనే విషయము నాకు జ్ఞాపకం ఉండాలి. ఈ విషయాన్ని నాకు ప్రతిరోజు జ్ఞాపకం వస్తూ ఉన్నప్పుడు, లేచినప్పటి నుంచి నేను వెళ్ళే ప్రతి పరిస్థితులలో నా ప్రభు నిమిత్తము నేను పనులను చేయగలను, ఆయన మహిమార్థమై వాడబడగలను. నేను నూతన సృష్టిని అని ప్రతిరోజు అనుకోవాలి. లేవంగానే నేను క్రీస్తునందున్నాను, ఎవరంతకు వారం అనుకోవాలి. నేను క్రీస్తునందున్నాను, నూతన సృష్టిగా మార్చబడ్డాను. అందుకని అక్కడే చూసాం, నూతన సృష్టిగా మార్చబడి కిందికి వచ్చిన తర్వాత సమాధానపరచు పరిచర్య, సమాధానపరచు వాక్యము ఆయన మనకు అనుగ్రహించాడు. ఎవరైతే నూతన సృష్టిగా మార్చబడ్డారో, ఎవరైతే క్రీస్తు నామమున బాప్టిజం తీసుకొని నూతన సృష్టిగా మార్చబడ్డారో, ఎవరి జీవితంలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో, అంటే క్రీస్తు వారి బీజం ఉంటుందో, దేవుని బీజం ఉంటుందో, వాళ్ళు సమాధానపరచబడుతూ ఉంటారు. సమాధాన పడతారు, ఇతరులను సమాధానపరుస్తూ ఉంటారు. సమాధానపరిచే పరిచర్యను ప్రతి ఒక్కరికి అనుగ్రహించి, మనకు తెలిసినా తెలియకపోయినా ఆ వాక్యము మనకు అనుగ్రహించబడింది.
సమాధానపడే వాక్యము, సమాధానపరిచే వాక్యము దేవుడు మనకు అనుగ్రహించారు. ఇదొక పరిచర్య ప్రతి క్రైస్తవునికి, ప్రతి విశ్వాసికి ఇవ్వబడినది. నేను సమాధానపడాలి, ఒకవేళ ఎవరన్నా ఉంటే సమాధానపరచాలి దేవునితో, చుట్టుపక్కల ఉన్న వారితో. ఈ విషయము నాకు అర్థమవ్వాలి. అర్థమవుతూ జీవిస్తున్నప్పుడు నాలో రివైవల్, నాలో అద్భుతాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నా చుట్టుపక్కల, నా చుట్టూ పరిసర ప్రాంతాలను, కుటుంబ వాతావరణాన్ని, సంఘంలో ఉన్న వాతావరణాన్ని, నా నా స్నేహితుల మధ్య, బంధువుల మధ్య, నా చుట్టూ ఎవరైతే ఉన్నారో వారందరి మధ్యలో ఒక రివైవల్ తీసుకురావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు నేను ఉజ్జీవింపబడినప్పుడు ఇది సాధ్యమవుతుంది. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. క్రీస్తు వారు ఒకసారి యెరూషలేముకి వచ్చారు కదా. యెరూషలేముకి వచ్చినప్పుడు ఆయన ఆ మందిరంలో వ్యాపారం జరుగుతుంది. యెరూషలేములో మందిరంలో వ్యాపారం జరుగుతుంది. ఎడ్లను అమ్ముతున్నారు, గొర్రెలను అమ్ముతున్నారు, పావురాలను అమ్ముతున్నారు. తట్టుకోలేకపోయాడు ఆయన. క్రీస్తు వారు తట్టుకోలేకపోయాడు. కొరడా పేలి, అది ఏమంటారు దాన్ని, కొరడానే కదా, దానిని తీసుకొని దానిని పేని అక్కడ అవన్నీ ఉంటే దానిని తయారు చేసి అందరినీ, ఎంతమంది ఉంటారు వ్యాపారం చేసేవాళ్ళు అక్కడ? చాలామందే ఉంటారు కదా. అది పస్కా పండుగ సందర్భం. క్రీస్తు వారు ఒక్కరే, కానీ తనలో ఆ సందర్భాన్ని చూసిన, ఆ పరిస్థితులను చూసినప్పుడు తట్టుకోలేకపోయాడు. నా దేవుని మందిరం, ఒకసారి ఆ మాట చూద్దామా? యోహాను సువార్తలో 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయంలో 13 నుంచి 17 వచనాల్లో ఈ సందర్భం కనపడుతుంది. దేవాలయంలో ఎడ్లు, గొర్రెలు, పావురాలు అమ్మవారు, రూకలు మార్చువారు చూసి తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నింటిని దేవాలయమును తోలివేసి, రూకలు మార్చువారు రూకలు చల్లివేసి, వారి బల్లలు పడద్రోసి, పావురముల అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయకూడని చెప్పాను. నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేశారు మీరు. బిజినెస్ జరుగుతుంది దేవుని మందిరంలో. అది చూసి తట్టుకోలేకపోయారు క్రీస్తు వారు. అందుకనే దానిని, ఆ ఆవేశాన్ని చూసి, ఆయనకున్న కోపాన్ని చూసి అక్కడ శిష్యులు ఒక మాట జ్ఞాపకం చేసుకున్నారు. ఏం జ్ఞాపకం చేసుకున్నారు? 17వ వచనంలో ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకం చేసుకునేది. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి భక్షిస్తుంది. తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి క్రీస్తు వారిని భక్షిస్తుంది. ఇంగ్లీష్లో కన్జ్యూమ్ అని రాయబడింది. కన్జ్యూమ్ చేస్తుంది తనని. దేవునికి అవమానకరంగా ఏ పరిస్థితులు జరిగినా తట్టుకోలేకపోతున్నారు క్రీస్తు వారు. వ్యాపారం జరుగుతుంది, తట్టుకోలేకపోయాడు. మందిరంలో, దేవుని మందిరంలో వ్యాపారం జరుగుతుంది. యాక్చువల్గా అక్కడ జరుగుతున్న పరిస్థితిని మనం గమనిస్తే, అక్కడ ఎడ్లు అమ్ముతున్నారు, పావురాలు అమ్ముతున్నారు, గొర్రెలు అమ్ముతున్నారు, రూకలు మారుస్తున్నారు కదా. ఎక్స్చేంజ్ రూపీస్ అంటే చాలామంది అక్కడికి వస్తారు కాబట్టి వేరే ప్రాంతాల నుంచి అక్కడ కూడా మనీ ఎక్స్చేంజ్ కూడా అవసరం అక్కడ. అందుకే రూకలు మార్చేవారు. అక్కడ ఉన్న కరెన్సీని మార్చుకొని ఇక్కడ వేరే అది కొనడంలో అది కూడా జరుగుతుంది అక్కడ. అయితే అక్కడ జరుగుతున్న పరిస్థితిని ఒకవేళ ఆలోచన చేస్తే అది వాళ్ళు చేస్తుంది నిజమే, మంచిదే. అది ఎందుకు మంచిది? పస్కా పండుగ సందర్భంలో అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారు? బలులు అర్పిస్తారు మందిరంలో కదా. బలులు అర్పిస్తారు కాబట్టి అక్కడ అవి అమ్ముతున్నారు వాళ్ళు. కొనుక్కొని పోయేవాళ్ళు, పావురాలు కొనుక్కొని పోయేవాళ్ళు, లేకపోతే ఎడ్లను కొనుక్కొని పోయేవాళ్ళు, గొర్రెలను కొనుక్కొని పోయేవాళ్ళు, కొనుక్కొని పోయి బలి అర్పిస్తున్నారు మందిరం లోపల. అయితే వాళ్ళు చేసేది మంచి పనే, కానీ వాళ్ళు ఎన్నుకున్న స్థలం మంచిది కాదు, సరైనది కాదు. ఈ వ్యాపారం ఎక్కడ జరుగుతుంది? మందిరంలో జరుగుతుంది, లోపల ఆవరణంలో జరుగుతుంది. వాళ్ళు అనుకుంటున్నారు మేము మంచి పనే చేస్తున్నాము అని. అక్కడ చేస్తున్న వాళ్ళు అనుకుంటున్నారు మేము మంచి పనే అని, కానీ యాక్చువల్గా వాళ్ళ జీవనోపాధి గురించి వాళ్ళు అక్కడ లోపల వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. క్రీస్తు వారు దేవునికి అవమానకరంగా జరిగిన ఏ సంఘటనను కూడా ఆయన తట్టుకోలేడు. భక్షిస్తుంది ఆసక్తి. ఎందుకు వచ్చింది అలా ఆయనకి? ఎందుకు అంత కోపం వచ్చింది? దేవునికి అవమానం జరిగితే తట్టుకోలేడు.
దేవుని మందిరంలో దేవునికి అవమానం జరుగుతుంది, తట్టుకోలేకపోయాడు. ఈనాడు ఇదే ఒక్కసారి మనం ఆలోచన చేస్తే దేవుని మందిరానికి సాదృశ్యంగా ఏమేమి ఉన్నాయి బైబిల్లో? 2 విషయాలు ఉన్నాయి కదా. 1 సంఘము, 2 దేహము, మనిషి దేహము. నీ దేహము దేవునికి ఆలయమని నీవు ఎరగవా అని అంటారు కదా కొరింథీయులకు రాసిన పత్రికలోనే. సంఘములో వ్యాపారం జరుగుతుంది, జరగట్లేదా? సంఘాల్లో వ్యాపారం జరుగుతుంది, అమ్ముకుంటున్నారు. ఏమేమి అమ్ముకుంటున్నారో మనకు తెలుసు. వాళ్ళు అనుకుంటున్నారు మేము మంచి పనే చేస్తున్నామని. కొంతమంది రుమాలులు అమ్ముకుంటున్నారు, కర్చీఫ్లు అమ్ముకుంటున్నారు. ఏది పౌలు గారు చేశారు కాబట్టి అద్భుతాలు, మేము కూడా అద్భుతాలు చేస్తున్నాము, ఇది దేవుని వాక్యానుసారమే అని చెప్పేసి కర్చీఫ్లు అమ్ముకుంటున్నారు, నూనెలు అమ్ముకుంటున్నారు. ఎక్కడ జరుగుతుంది ఇది? సంఘంలో లోపల జరుగుతుంది, మందిరంలో. దేవుని వాక్యాలకు గూర్చిన ఫ్రేములను లేకపోతే బుక్స్ను ఇవన్నీ అమ్ముకుంటున్నారు. బిజినెస్ మాదిరి అయిపోయింది సంఘాలు. దేవుడు ఊరుకుంటాడు ఆ వ్యాపారం జరిగితే? వాళ్ళు చేస్తుంది మంచిదే అని అనుకుంటున్నారు, కానీ జరగాల్సినది వాళ్ళు చేస్తున్నది వేరే వాళ్ళకు సువార్త ప్రకటించడం కోసమో లేకపోతే అక్కడ నిజమే మంచి వాక్యాన్ని కొన్ని వాళ్ళు తీసుకున్న దాని ప్రకారము, వాక్యం వాళ్ళకి ఏదైతే అర్థమైందో వాళ్ళు చేసే పని అది అని వాళ్ళకు ఒకవేళ అర్థమైతే అది చేయాల్సిన పని ఏంటి? లోపల కాదు జరగాల్సింది వ్యాపారము, బయట. దేవుని మందిరంలో కాదు జరగాల్సింది, బయట. ఈ సేవకులకు కానీ ఏ విశ్వాసికి కానీ మండట్ల హృదయం, రోషం రావట్లా, ఆసక్తి పుట్టట్లా, దేవుని మందిరం గూర్చిన ఆసక్తి వాళ్ళను భక్షించట్లా. వారి హృదయాలు చచ్చుబడిపోయినాయి. వారి సీడ్ వాళ్ళది ఇంకా పాత పురుషుడే ఉన్నాడు వాళ్ళ జీవితాల్లో. ఏం జరుగుతుంది మందిరంలో? దేవుడు స్పష్టంగా రాయించాడు. వ్యాపారం జరిగితే ఆయన తట్టుకోలేకపోయాడు. వ్యాపారం జరుగుతుంది సంఘాల్లో, ఆయన తట్టుకోగలడా? అలాంటి సంఘాలను ఆశీర్వదించగలడా? ఈ లోకానుసారంగా ఆశీర్వదించవచ్చేమో, వాళ్ళు బ్లెస్ అవ్వచ్చేమో, కానీ పరలోక రాజ్యంలో చేర్చబడగలరా? వాళ్ళు నిత్యత్వానికి వారసులు అవుతారా? సీడ్ లేనప్పుడు, సీడ్ సరిగా లేనప్పుడు, వారు చేస్తుంది తప్పు అయినప్పుడు ఆ మందిరంలో ఉన్న విశ్వాసులు ఏ విధంగా నిత్యత్వానికి వారసులు అవుతారు? అది అసత్యము, అది తప్పు అని క్రీస్తు వారికే కోపం వచ్చినప్పుడు వ్యాపారము మందిరంలో జరగకూడదు, బయట జరగాలి. వాళ్ళు చేస్తున్న పని బయట ఏమన్నా చేసుకో లోకంలో, కానీ మందిరంలో జరిగితే ఆయన తట్టుకోలేడు, ఒప్పుకోడు. ఆ మంట విశ్వాసుల్లో రావట్లా, సేవకుల్లో అసలే లేదు కాబట్టే బిజినెస్ చేస్తూ ఉన్నారు, వ్యాపారం చేస్తూ ఉన్నారు సంఘాల్లో. ఇంకొకటి దేహము కదా. ఆయననే అంటున్నాడు, నీ దేహము దేవుని ఆలయం అని నువ్వు ఎరగవా? దానిని నువ్వు పాడు చేస్తే నేను పాడు చేస్తాను. ఈ దేహము దేవుని ఆలయము. నా దేహము గుండా నేను దేవునికి అవమానకరమైన పరిస్థితుల గుండా ఒకవేళ వెళ్తున్నానేమో, అవమానం తెచ్చేలా ప్రవర్తిస్తున్నానేమో, నేను నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత కూడా నా దేహము ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి కదా. అదే ఇందాక చూసిన కొరింథీయులకు రాసిన పత్రికలోనే 1 కొరింథియన్స్లో 6వ అధ్యాయము 20వ వచనంలో, మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. వ్యాపారం జరుగుతుంది ఈ దేహంలో కదా, వ్యాపారం జరుగుతుంది, బిజినెస్ జరుగుతుంది. దేవుని బిడలమని చెప్పుకుంటూ కూడా మనము దేవునికి అవమానకరంగా జీవించే ప్రయత్నాలు చేస్తే ఆయన తట్టుకోలేడు. ఈ విషయము మనము కూడా తట్టుకోకూడదు. మనం కూడా ఆసక్తి ఉండాలి. దేవుని దేహము లేకపోతే దేవుని మందిరము, దేవుని ఆలయముగా ఉన్న నా దేహము దేవునికి అవమానకరంగా జీవిస్తే, దేవునికి మహిమార్థమై వాడబడాల్సిన నా దేహము దేవుని మహిమార్థమై వాడబడకుండా వ్యాపారము జరుగుతూ ఉన్నట్లయితే, లోకంలోని విషయాలు నా జీవితంలో వేసుకుంటూ ఉన్నట్లయితే, చెత్త చెదారాన్ని నా దేహంలోకి వేసుకుంటున్నట్లయితే, నా ఆలోచనలో వేసుకున్నట్లయితే ఆయన దానిని పాడు చేస్తానన్నాడు. ఆయన తట్టుకోలేడు. మరి మనం తట్టుకుంటున్నాము అని అంటే నాలో ఆయన ఆత్మ ఉందా లేదా?
కదా. కొలస్సీలకు రాసిన పత్రిక అదే చూసాం మనం. ప్రభు వలన మనం స్వాస్థ్యం పొందాలనుకుంటున్నాం. ఆయన నిమిత్తము మనం చేయాల్సిన పనులు ఉన్నాయి, ఆయన మహిమార్థమై జీవించాల్సినవి ఉన్నాయి. కానీ నేను ఆయన సొత్తు అని ఇక్కడ ఖచ్చితంగా రాయబడింది. నువ్వు నీ సొత్తు కదా, నేను విలువ పెట్టి కొనబడ్డాను, నేను కొనుక్కున్నాను నిన్ను అంటున్నారు క్రీస్తు వారు. నేను కొనబడినప్పుడు నా శరీరము, నా దేహము, నా ఆలోచన నేను నాకు సంబంధించిన వాడిని కానన్నప్పుడు, నా సొత్తు కాదు అని అనుకున్నప్పుడు నేను ఎవరి నిమిత్తం చేయాలి? ఈ దేహాన్ని ఎవరి నిమిత్తం మహిమపరచాలి? నా ప్రభువు నిమిత్తమేగా. దేహముతో ప్రభువును మహిమపరచాలి, ఇది కోరుకుంటున్నాడు. దేవునికి ఎక్కడ అవమానకరమైన ఆలోచనలు, క్రియలు, తలంపులు వస్తూ ఉన్నాయో మనము వెంటనే రోషము కలగాలి, మనలో మండాలి మన జీవితాలు. అయ్యో, ఏ విధంగా చేశాను ఈ తప్పు, ఏ విధంగా ఇలా మాట్లాడాను, ఏ విధంగా అసమాధానంతో ఉన్నాను, ఏ విధంగా క్షమించలేకపోతున్నాను నేను. ఇది రావాలి నాలో నుంచి. సమాధాన పడడానికి ప్రయత్నం చేయాలి. దేవుని ప్రేమిస్తూ ఉన్నప్పుడు, ఆయన సీడ్ నాలో ఉన్నప్పుడు నేను చేయాల్సిన పని నా హృదయము మండుతూ ఉండాలి. ఆయనకు ఎక్కడ అవమానం వచ్చినా నేను వెంటనే సరిచేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం, పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఈ లోకంలో ఒకేసారి మనం నూతన స్వభావం రాదు, ఆ సీడ్ వెంటనే పోదు. కానీ మెల్లమెల్లగా చేస్తున్నప్పుడు, అది నేను గ్రహించినప్పుడు వెంటనే పశ్చాత్తాపపడాలి. అయ్యో, నేను తప్పు చేశానయ్యా, ఇలా చేశాను, నువ్వు వద్దన్నావు, నేను చేశాను, క్షమించిన ఆయన. ఆదాము వాళ్ళు అడగని పరిస్థితిలో మనం ఉండకూడదు. వాళ్ళు అడగలేకపోయారు, గెంటి వేయబడ్డారు బయటికి. మనకు అవకాశం వచ్చినప్పుడు మనం అడగాలి, సందర్భం వచ్చినప్పుడు మనం అడగాలి, క్షమించమని అడగాలి, తప్పును అడగాలి. క్షమించిన ఆయన, ఈ తప్పు చేశాను, ఈ పాపం చేశాను, నువ్వు వద్దన్న పాపం చేశాను, నువ్వు వద్దన్న తప్పు చేశాను, వద్దన్న పని చేశాను, నేను నా దేహాన్ని మహిమపరచాలి, మహిమపరచలా. నా దేహంలో ఉన్న అవయవాలతో నేను మహిమపరచలా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమిలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇది చేయాల్సింది, ఈ సేవనే మీరు చేయాల్సింది. ఇది యుక్తమైనది, ఇది మంచిది. ఏం చేయాలి? సజీవయాగముగా నా శరీరాన్ని, నా శరీరంలోని అవయవాలని, నా ఆలోచనలను, నా నాలుకను, నా మాట తీరును, ప్రవర్తనను, చూపును, నా కాళ్ళను, చేతులను, నా శరీరంలోని ప్రతి అవయవాన్ని సజీవయాగముగా ఆయనకు సమర్పించాలి. ఆయన మహిమార్థమై వాడబడాలి. ఒకేసారి వస్తుందా? రాదు. నూతన స్వభావం వెంటనే రాదు. కానీ అభ్యాసం చేస్తూ ఉండాలి. అందుకనే ఇంకా అవకాశం ఉంది మనకు. అవకాశం ఉన్నప్పుడే నా అంతకు నేను, మీ అంతకు మీరు సజీవ యాగముగా మన దేహాలను ఆయనకు సమర్పించి, ఆయన మహిమార్థమై, ప్రభువు నిమిత్తము, ప్రభువు మహిమార్థమై జీవించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన మనకు స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. 2వ వచనంలో కూడా ఏమంటాడు? ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందండి. రూపాంతర అనుభవం రావాలి నాకు. ఏది మంచిదో ఏది చెడ్డదో వివేచించే జ్ఞానం మనకుంది. ఆ ఆత్మను ఆయన మనకిచ్చాడు. ఇది మంచిదా కాదా, ఇది చెడ్డదా, నాకు మేలు కలుగుతుందా, నా ఆత్మీయ జీవితానికి సరి అయినదేనా, నా దేవునికి మహిమ తెస్తుందా అని ఆలోచించే జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చాడు. ఏది ఉత్తమమో మనకు తెలుసు, ఏది అనుకూలమో, ఏది సంపూర్ణమో, ఏది మంచిదో మనకు ఖచ్చితంగా తెలుసు. అది తెలిసినప్పుడు నేను ఈ లోకం మర్యాదలను ఏ విధంగా అనుసరిస్తాను? మర్యాదలను అనుసరిస్తున్నానంటే అర్థం ఏంటి? నేను నూతన సృష్టిగా మార్చబల్లా, నేను క్రీస్తునందు లేను, నాలో ఇంకా ఆయన బీజము ఇంకా మొలవల, ఇంకా ఫలాలు ఇచ్చే స్థాయికి రాలా, ఇంకా నాది పాత స్వభావమే ఉంది, పాతవి గతించిపోలే నా జీవితంలో. ఇది ఆలోచన చేసే ప్రయత్నం చేయాలి. ఆలోచిద్దామండి. ఆయన రాకడ సమీపంగా ఉంది. నిత్యత్వానికి మనం పిలువబడ్డాం. ప్రభువు ఇచ్చే స్వాస్థ్యము పొందుకోవడానికి పిలువబడ్డాం. నేను నూతన సృష్టిని అయినప్పుడు నూతన స్వభావము, అభ్యాసము, ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయాలి.
నా ఆలోచనలు, తలంపులు, మాట, క్రియలు, హృదయ తలంపు ఏదైనా కానీ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు నా మైండ్లో నేను ఫిక్స్ అయిపోవాలి, నేను నూతన సృష్టిని అని, నాలో ఆయన బీజము ఉంది అని, ఆదాము స్వభావం నాలో నుంచి పోయింది అని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిరోజు ఉన్నప్పుడు నేను జీవింప చేయబడతాను, ఉజ్జీవింప చేయబడతాను, రివైవ్ చేయబడతాను, నూతనముగా మార్చబడతాను. రోజు కూడా నాకు ఆనందమే, పరిశుద్ధాత్మ యందలి ఆనందమే, రోజు సమాధానమే, రోజు నెమ్మదే. అన్నీ మన జీవితాలలో మనం పొందుకోగలము ఈ లక్షణాలను కలిగి జీవిస్తున్నప్పుడు. ఆలోచన చేద్దాం, ఎందుకొరకు మనం పిలువబడ్డాం, ఎందుకొరకు ఆయన ఈ లోకంలోకి వచ్చాడు? నూతన సృష్టిగా మార్చబడ్డానికేగా, మన జీవితంలో ఉన్న పాతవన్నీ తీసివేసి నిత్య రాజ్యంలోకి ఆయన మనల్ని తీసుకువెళ్ళడానికేగా. అలాంటప్పుడు నేను చేయాల్సిన పనులు నాకున్నాయి, మనం చేయాల్సిన పనులు వ్యక్తిగతంగా ఎవరంతకు వారు చేయాల్సిన పనులు వారి ముందున్నాయి. వాటిని చేసే ప్రయత్నం చేద్దాం, నూతన సృష్టిగా మార్చబడదాం, రూపాంతర అనుభవంలోకి వెళదాం, నిత్యత్వంలో చేర్చబడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.